పట్టుదల విషయిస్తాను. చదువుకోవాలి కూడా, ముందు చదువు మెయిన్. చదువుకుంటేనే కదా ఇవన్నీ వస్తాయి. అన్నీ బ్యాలెన్స్ చేయగలగాలి. చదువుకుంటూనే డ్యాన్స్ కానీ మీకు ఒక్కొక్కరు తెలియని టాలెంట్ ఉంటుంది తెలుసా. ఒకళ్ళు డ్రాయింగ్ బాగా చేస్తారు, డ్యాన్స్ బాగా చేస్తారు, సింగర్స్ ఉంటారు, అందరు ఉంటారా కదా. కానీ మనం దానికి తగ్గట్టు కష్టపడాలి. ఓకేనా. ఈరోజు నేను మీకు కూచిపూడి డ్యాన్స్ని నేర్పిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అందరూ డబ్బులు పెట్టి నేర్చుకున్నారు కదా, నిజమా కదా చెప్పండి. నేనంటే ఎంతో కష్టపడ్డాను నేను డ్యాన్స్ నేర్చుకోవడానికి కూడా. నేను కూడా గవర్నమెంట్ స్కూలే, నేనేమి ప్రైవేట్ స్కూల్ కాదు. గవర్నమెంట్ స్కూల్ మేము ఏమి చేయలేమేమో అని అనుకోవద్దు. నేను కూడా 6th నుంచి 10th దాకా గవర్నమెంట్ స్కూలే. నాకు కూడా మంచి మార్క్స్ వచ్చాయి. 10thలో 500 అబౌవ్ వచ్చింది. ఓకేనా. దాంట్లో మార్క్స్ బాగా వచ్చాయని ఇంటర్లో ఫ్రీ సీట్ ఇచ్చారు. మీరు కూడా అలానే చేయాలి. ఓకేనా. అన్ని బ్యాలెన్స్ చేసుకొని చేయాలి. గవర్నమెంట్ స్కూల్ అనే కాదు, గవర్నమెంట్ స్కూల్లో కూడా అన్నీ ఉంటాయి మనకి. మనం నేర్చుకునే దాన్ని బట్టి, మనం శ్రద్ధ పెట్టేదాన్ని బట్టి ఏదైనా ఉంటుంది. నేను ఎంతో కష్టపడి కూచిపూడి నేర్చుకున్నాను కాబట్టి నేను ఎన్నో మైళ్ళు తిరిగి నేర్చుకొని, ఒక చోట కాదు ఎన్నో చోట్ల వెళ్ళి నేర్చుకొని వచ్చాను. ఇట్లా అందరికీ కుదరదు కాబట్టి లక్ష్మీ ఆంటీ గారి సహకారంతో ఎస్టోస్ మోహన్ దగ్గర నేను ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాను. అందరూ అక్కడికి వచ్చి నేర్చుకోలేరు కదా, అందరు డబ్బులు కట్టలేరు కదా. అందుకని నాకు దగ్గర సేవ ఏదో చేద్దామని వారంలో ఒకరోజు, అది ఇంకా ఏ రోజు నేను డిసైడ్ అవ్వలేదు. ప్రస్తుతానికి ఈ రోజు కదా ఆఫ్టర్నూన్ ఒక 1 hour అట్లా మీకు నేర్పిస్తాను. స్టెప్స్ అన్నీ నేర్పిస్తాను, ఇంకా సాంగ్స్ అలా నేర్చుకున్నాను. ఓకేనా. మీరందరూ బాగా నేర్చుకోవాలి. అన్నింటిలో ఈ సహకారం అందించిన హెడ్ మాస్టర్ గారికి, ఇంకా ఊరు లక్ష్మీ ఆంటీ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. కష్టపడి నేర్చుకోవాలి. అందులో మనం డబ్బులు పెట్టి కొనుక్కుంటే కష్టపడి నేర్చుకున్నట్టు అనుకుంటాం కదా, అది అందరూ చేస్తారు. మనకి ఉచితంగా చెప్పాలి అనే మనసు చాలా తక్కువ మంది. అందులో ఇక్కడ చదువుకునే అక్కడికి అస్సలు ఉండదు. వాళ్ళకి ఎంత వచ్చినా డబ్బులు వస్తే ఏం చేస్తారు, ఫ్యాషన్గా డ్రెస్సులు కొనుక్కోవచ్చు, ఫ్యాషన్గా ఇంకేదైనా కొనుక్కోవచ్చు అనుకుంటారు. కానీ లేదు, నేను సర్వీస్ చేయాలా అనే మనసు చిన్న వయసులో రావడం అనేది చాలా గొప్ప విషయం. అది ఒక్క మనసున్న వాళ్ళకే వస్తుంది అని పోయినసారి మీకు చెప్పేసలేరు కదా. వెళ్ళిన 15-20 రోజుల్లోనే ఆస్త దొరికింది చూసారా మనకి. రేపు మీరు నేర్చుకున్న తర్వాత కూడా, మీరు నేర్చుకునే తర్వాత ఎక్కడ పుట్టామా ఎక్కడ ఉన్నామని కాదు, ఈ స్థలం యొక్క ప్రభావం అలాంటిది అనమాట. గొప్ప గొప్ప వాళ్ళ మనసులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి మీరందరూ ఇక్కడికి వచ్చారు. ఇక్కడ చెప్పడానికి ఇంకా గొప్ప ఉన్న అక్క మనకి దొరికింది కదా. అక్క పేరు సాహితి, విష్ణు సాహితి అక్క. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఇప్పుడు చదువుతున్న వాళ్ళ అమ్మ ఒకరోజు కూడా చిన్నపిల్లని పట్టి కొన్ని తీసుకొచ్చుకున్నట్టే తీసుకొచ్చుకుంటారు తెలుసా. అక్కడ డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివినా కానీ చిన్న పాప అన్న లెక్క వాళ్ళ అమ్మకి, అంతేనా. ఎవరమ్మలు వాళ్ళకి అంతే కదా. అంత శ్రద్ధగా ఎన్నో ఏళ్ళు సంవత్సరాలు కూడా తీసుకెళ్ళి నేర్పిస్తే అక్క ఆ విద్య వచ్చింది. ఇంకొకటి చెప్పనా, నిన్ననే అక్క ఈ డాన్స్ సర్టిఫికేట్ పాస్ అయిందని, డిప్లొమా పాస్ అయిందని చెప్పి రిజల్ట్ వచ్చిందంట. ఫస్ట్ క్లాస్ అంట. రేట్ కదా. ఎంత గ్రేట్ కదా. ఎంత చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ